ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మిచోన్ తుఫాన్ ఎఫెక్ట్ భారీగా పడింది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఎఫెక్ట్ కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు అదేవిధంగా ప్రైవేట్ సంస్థలన్నిటికీ కూడా సెలవు ప్రకటించడం జరిగింది. ఇరు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఇద్దరు కూడా సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా మిచోన్ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ప్రభావం కాకుండా ఎక్కువగా ఎఫెక్టెడ్ ఏరియాల్లో అక్కడ ప్రజలు లాస్ కాకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రత్యేకించి ఓసీలలో ఇల్లందు, కొత్తగూడెం, సత్తుపల్లి, పినపాక ఓసీలలో ఉపరితల గనులలో అక్కడ పనులన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం అక్కడ బొగ్గు నిక్షేపాల తవ్వకాలు అక్కడ జరగటం లేదు. ప్రస్తుతం అనేక చోట్ల రహదారులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అనేక రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. అక్కడ అధికారులందరూ కూడా అప్రమత్తమై అనేక మండలాల్లో కూడా పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మున్నేరులో దాదాపుగా ఎక్కడ కూడా నిన్న మొన్నటి వరకు వరద నీరు లేదు, కానీ ఇవాళ వస్తే దాదాపుగా 6.5 అడుగుల వరకు వరద అనేది కొనసాగుతూ ఉంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాంతంలో రాత్రి 7 గంటల నుండి తెల్లవారుజామున వరకు ఒక మోస్తారు వర్షం కురిసింది. అయితే ప్రస్తుతం అక్కడ వర్షం అయితే కురవడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుఫాన్ ప్రభావం వల్ల మణుగూరు ఏరియా సింగరేణి ఓసీలోకి భారీగా వరద నీరు చేరింది. అక్కడ బొగ్గు ఉత్పత్తికి తీవ్రంగా 4 ఓసీలలో తీవ్రంగా అక్కడే అంతరాయం ఎక్కువ జరిగింది. అక్కడ మోటార్ల సహాయంతో వరద నీరును బయటకు డంప్ చేస్తున్నారు అధికారులు. అయితే ఓబీ పనులను పూర్తిగా నిలిపివేశారు. స్టాక్ యార్డ్ నుండి బొగ్గు రవాణా 26,000 టన్నుల బొగ్గు మరియు 32,000 క్యూబిక్ మీటర్ల మట్టి పనులకు అక్కడ బ్రేక్ పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఎక్కువగా ఇలాంటి ఎఫెక్టెడ్గా ఉంది. భద్రాచలంలో కాసేపు తెరిపిస్తూ కాసేపు చిరుజల్లులతో వర్షం అనేది కురుస్తూ ఉంది. అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో చిరుజల్లులతో వర్షం కురుస్తూ ఉంది. అక్కడ కూడా వర్షం కారణంగా జేవిఆర్ ఓసీ, కిస్టారం ఓసీలలో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేయడం జరిగింది. గంగారం, రామనగరం గ్రామాల మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని పాత కొత్తగూడెం నుండి చుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామాల మధ్యన గోధుమ వాగు ఒకటి ఉంది. అక్కడ లెవెల్ బ్రిడ్జిపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఇరు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ప్రస్తుతం దుమ్ముగూడెం మండలంలోని బైరాగుల పావడు నుండి సున్నంబట్టి గ్రామానికి వెళ్లే మార్గంలో కూడా రోడ్డుపైకి వచ్చి నీరు చేరడంతో 2 గ్రామాల మధ్య కూడా అక్కడ రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. సుజాత నగర్, జూలూరుపాడు, చంద్రగొండ, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో తుఫాన్ కారణంగా వరద నీరు వరి పొలాలకు చేరడంతో అక్కడ వరి పంట మొత్తం కూడా నేల కొరిగింది. అక్కడ ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది రైతులందరూ కూడా. ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ అలర్ట్గా ఉండాలని చెప్పేసి అధికారులు పదే సూచిస్తూ ఉన్నారు. టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టరేట్ కార్యాలయంలోని సీసీ కెమెరాల్లో ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనే దానిపైన పదే ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ డిపిఆర్ఓ ద్వారా ఒక మెసేజ్ని కూడా రిలీజ్ చేపించడం జరిగింది. సహాయానికి జిల్లాలో హాస్టల్లో ఉండే పిల్లలు ఎవరైనా కంట్రోల్ రూమ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి సహాయక చర్యలు అనేది చేపడుతున్నారు. 1077 9063211298ని సంప్రదించాలని చెప్పేసి స్థానికంగా జిల్లా కలెక్టర్ ఉన్న గౌతమ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా వర్షం తగ్గిన తర్వాత దీనిపైన ఎంత నష్టం వాటిల్లిందనే దానిపైన అంచనా వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇది మొత్తంగా మిచోన్ తుఫాన్ కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం. बताइए